నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని సభ్యులు ప్రజంతర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు సింహాపురి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రజంతర్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిఆర్ రెడ్డి ఆసరా కింద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల వాళ్ళు ఆదివారం పూట ఇస్తున్నారు. వాళ్ళకి రెడ్డి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రెడ్డి సంక్షేమ సంఘం స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమం కూడా సిఆర్ రెడ్డి ఆయన జ్ఞాపకార్థం డాక్టర్ రోహిణమ్మ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ప్రతి నెల ఇవ్వటం చాలా సంతోషం. వారి కుటుంబం ఈ కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు మన గూడూరు పట్టణంలో అనేక సేవా సంస్థలకి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. వాళ్ళ మంచి మనసుతో మాకు కూడా ఈ రెడ్డి సంఘానికి కూడా ఇట్లాంటి కార్యక్రమం ఇచ్చినందుకు క్రమం తప్పకుండా ప్రతి నెల ఇస్తున్నందుకు వారికి సింహాపురి రెడ్డి సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజపోషకులు సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సిజే రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి సారు, రోహిణి మేడం గారి యొక్క సహాయ సహకారాలతో సంఘానికి ఒక మూలస్తంభంలాగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో సమాజానికి ఎంత చేయాలో వాళ్ళ శక్తి మేరకు చేస్తున్నటువంటి దాతలు ఈ కార్యక్రమ రూపకర్తలు. మామూలుగా వాళ్ళ చేతికి ఎముక లేదు అనే దానికి మనం భారతంలో కర్ణుడు వాళ్ళ పేరు చెప్తా ఉంటాం. అదేవిధంగా ఎవరికైనా సరే సహాయం చేయాలనేటువంటి తలంపుతో ఈ మంచి కార్యక్రమాన్ని దాదాపు 3 సంవత్సరాల నుంచి మనలో ఉండే వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం సహాయం చేయాలన్నట్టు వెంటనే వాళ్ళు ఒప్పుకొని మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు. సార్ పేరు మీద ఈ విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేద్దామని చెప్పి ముందుకు వచ్చి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడమే కాకుండా ఇట్లా ఎలా ఉండాలో, ఎలా నిర్వహించాలో చెప్పినటువంటి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధిలో ప్రధాన పాత్ర వాళ్ళు వహిస్తున్న దానికి, అదేవిధంగా సర్వీస్, అదేవిధంగా అందరికీ కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ ఆదివారం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, స్వచ్ఛందంగా పార్టీలోకి అనేక మంది వస్తున్నారని, అందరం కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కలిసి పనిచేస్తామని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిల్లకూరు మండలం బుధనం గ్రామానికి చెందిన అనేక మంది టీడీపీ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కసారి అని నమ్మి వైసీపీ పార్టీని గెలిపించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, వారందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. పార్టీలోకి వచ్చిన వారు టీడీపీ కుటుంబ సభ్యులతో సమానమని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందరూ పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర రెడ్డి, లీలావతి, రహీం తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇటీవల ఒక వారం 2 వారాల క్రితం మా ఇంటికి వచ్చి సీను, ఏడుకొండలు, ప్రకాష్ వీళ్ళు ముగ్గురు వచ్చి అన్న మేము తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నా, మీరు మా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి చేయాలా. ఇంతవరకు కూడా మా గ్రామంలో మా దగ్గర ఎక్కడ కూడా ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలువలు కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రోజులు మేము ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నామన్నా. కాబట్టి పార్టీలోకి వస్తామని చెప్పిన తర్వాత నేను పెద్దలు ఇక్కడ మధురన్న గారితో, ఓమనశరి గారితో, అలాగే దేశన్న గారితో, అలాగే వెంకటేశ్వరి గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి మనసుతో ఖచ్చితంగా అందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఈ ఊళ్ళో పెట్టాల్సింది, కానీ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. ఏదైనప్పటికీ రావడం చాలా సంతోషం. అలాగే అభివృద్ధి వాళ్ళు కూడా వస్తానని చెప్పారు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇలా దాగినట్టున్నారు. అలాగే మధ్యాహ్నం కూడా మీ ఊరికి సంబంధించిన యాదవులు వస్తానని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా పార్టీలోకి మనస్ఫూర్తిగా అందరం కూడా ఆహ్వానిద్దామని తెలియజేస్తూ ఇంకోసారి అభివృద్ధి వాళ్ళతో కూడా మాట్లాడాడు. మిత్రులు మాట్లాడి వాళ్ళు కూడా వస్తే అక్కడికి ఇంకా పోతనం ఇక ఇంకొంత పని లేకుండా పోతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీ గ్రామంలో ఏదైనా కొంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. దాని తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్లో తట్టడి మట్టి కూడా మీ గ్రామంలో చేసినటువంటి పరిస్థితి లేదు. చేశారంటే ఇప్పుడే చెప్పండి. ఆ రోజు మేము చేసాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గూడూరులో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు జె సాయి అన్విత 10వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అయిన జె అశోక్ కుమార్, జె రాధారాణి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, రాము, కుమార్ నాయుడు, వెంకట కృష్ణయ్య, రమేష్, నాగరాజు, కృష్ణారెడ్డి, యశ్వంత్, సతీష్, కార్యనిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి మా మిత్రుడు ఎల్ఐసి ఉద్యోగి అశోక్ కుమార్ గారి వాళ్ళ పాప, వాళ్ళ అమ్మ రాధారాణి గారి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ మా సిస్టరు రాధారాణి గారి గారాల పట్టి అన్విత పుట్టినరోజు ఈరోజు 10వ పుట్టినరోజు. అన్వితకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాప ఆరోగ్యంగా మంచి విద్యాభాషం వాళ్ళ అమ్మ నాన్న కన్నా మంచి గ్రీనింగ్కి సంతకం పెట్టి ఆ అమ్మాయి మంచి భవిష్యత్తు ఉండాలని ప్రగతి సేవా సంస్థ పెద్దలు, అమ్మమ్మ లాంటి అమ్మమ్మలు, తాతయ్య లాంటి తాతయ్యలు మీ ఒక బ్లెస్సింగ్స్ కూడా పాపకి మనస్ఫూర్తిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, పాప కూడా పెద్దయి
ఆమె ఇంకా మంచి పుట్టినరోజులు చేసుకొని మీకు ఇంకా మంచి సౌకర్యాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీకు వచ్చేది ఎండాకాలం. సేవా సంస్థ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు మిత్రుల ద్వారా అందిస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే మా ఎల్ఐసి కొలీగ్ అశోక్ కుమార్ గారు, రాధారాణి గారు, వాళ్ళ పాప అన్విత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని వారు అందజేశారు. ఆ పాపకి ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, చదువులో ఉన్నత విద్యలు ఆశించాలని, ఆ కుటుంబం మీద భగవత్ ఆశలు మంచిగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పాప పుట్టినరోజు కార్యక్రమంకి ప్రగతి సేవా సంస్థకి చెప్పాను ఇలాగా ఏమన్నా చేయాలని. లాస్ట్ టైం కూడా చేశారు. ఈ విధంగా ప్రగతి సేవా సంస్థ ద్వారా మా పాప రోజుని ఈ సాయిరామ్ చారిటీస్లో భోజనం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈ ప్రగతి సేవా సంస్థ యొక్క పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. రాష్ట్ర భవిష్యత్తుకు మీ తొలి ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని యువతకు పిలుపునిస్తున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వెంకటేష్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరియు దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఓటర్లు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, అలాగే మన గూడూరు మాజీ శాసనసభ్యులు, కాబోయే గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల అనుసారం ఏదైతే మనం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, నా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకి చేసింది ఏం లేకపోయినా ఊరంతా సిద్ధం సిద్ధం అనే ఫ్లెక్స్ వేసుకున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన దేనికి సిద్ధం? మనకి రావాల్సిన స్కాలర్షిప్లు ఆపేసిన దానికి సిద్ధమా? మనకి రావాల్సిన ఉద్యోగాలు ఆపేసేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? అలాగే యువత మటన్ కొట్టుల్లో, చేపల కొట్టుల్లో పనిచేసేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్క యువకుడు ఆలోచించుకోవాలా. మీ యొక్క మొదటి ఓటు, మీరు మొదటిగా చేసే పని ఏదైనా మీకు జీవితాంతం గుర్తుండిపోయేది. అటువంటి మొదటి ఓటును మీరు ఎంతో ప్రాముఖ్యతంగా గుర్తుపెట్టుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడుకే అయ్యారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ప్రజల కోసమే అహర్నిశలు పోరాడాడు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ సిటీని అయితే కావండి, హైదరాబాద్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. ఏదైతే మా యువ దళపతి నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రాష్ట్రంలో మొదట ఓటు హక్కు పొందేవాళ్ళు మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ గారికి వేయవలసిందిగా ఆ ఫస్ట్ ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు మీ ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయాలా? చంద్రబాబు నాయుడు గారు అయితేనే మీకు భవిష్యత్తుకు కానీ, మీ విద్యార్థులు అయితే చదువుకునే దానికి కానీ, విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగ రూపంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఒకటే కరెక్ట్ అని వాళ్ళకి వివరించి ఫస్ట్ ఓటర్ని తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు ఓటు వేసే విధంగా రూపొందించిన కార్యక్రమం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గూడూరులో మా మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఇన్ఛార్జ్, రేపు 2020-24లో పోటీ చేసేటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఉన్న విద్యావంతుల్లో, చదువుకున్న వాళ్ళలో చైతన్యం కల్పించేందుకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ జరుగుతుంది. ఎంతో మంచి స్పందన వస్తుంది. అందరూ తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా మోసపోయాం అని వాళ్ళే మాకు చెప్తున్నారు. ఏదైతే పీజీ చేసే వాళ్ళైతే మా కాళ్ళకు వచ్చి వాపోయిన సందర్భాలు చూసాం. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పట్టలేదు.
మామూలుగా సర్టిఫికేట్లు ఒకటే అనుకుంటున్నాం ఇవ్వకపోవడం, సర్టిఫికేట్లు కాదు, వాళ్ళకి ఎగ్జామ్ కూడా వాళ్ళని అనర్హతగా వేసే విధంగా కాలేజ్ యాజమాన్యం చెప్తా ఉంది. మీరు ఫీజు కడితేనే ఇక్కడ మీకు పరీక్షలకి అర్హత కల్పిస్తామని చెప్పి వాళ్ళని పంపించేసే తల్లిదండ్రులకి పంపించేసే విధంగా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనముల సముదాయంలో 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తాన్ బేగం ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణపై పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, పోలీసు శాఖ అధికారులు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, మనం మాట్లాడే భాష తీరు గత పాలకులను చూసి ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండల పరిధిలోని బండేపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోమిరెడ్డి రాక సందర్భంగా బండేపల్లి గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ప్రజలకు ఎంతో సేవ చేశానని, డేగపూడి బండేపల్లి బ్రాంచ్ కాలువ పనులను మంజూరు చేయించి పనులు మొదలుపెట్టామని, వైసీపీ పాలనలో ఆ పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండేపల్లి టీడీపీ నాయకులు ఉడత రవి యాదవ్, ఉడత మస్తానయ్య యాదవ్, బాలకృష్ణ, పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చుపాల రామరెడ్డి, మైనార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు అమీర్ బాషా, స్థాని వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్, చల్లగిరి చిట్టిబాబు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కంటైనర్ పోర్టు మూసేస్తున్నారు, ఎగుమతులు దిగుమతులు మూసేస్తున్నారు, బొగ్గు బూడిదకి కవర్ చేసేస్తున్నారు, అన్యాయం అయిపోతామని నేను బయట పెట్టా. అవునా? ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు చెప్పారు మూసేస్తారని? మూసేస్తే నేను ఎమ్మెల్యేగా ఉండను అన్నాడు. ఇప్పుడు బండేపల్లికి చెప్పినట్టు హ్యాపీగా ఉన్నాడు, బాగా బొద్దుగా ఉన్నాడు, పౌడర్ వేసుకుంటాడు, ప్రెస్ ముందు కూర్చుంటాడు, నన్ను తిడతాడు. ఆ తిట్లు ఏమన్నా ఒక రకమైన తిట్లా? ప్లాట్ఫామ్ మీద సాయంత్రం ముందేసుకొని కూడా అటువంటి భాష మాట్లాడు. ఏంది నేల టికెట్ కాడేంది? ఇవన్నీ చెప్పానంటే అసలు ఆయన మాట్లాడే భాష ఏంది? నన్ను అవసరమా? ఆనం వివేకానంద రెడ్డి నేను మాట్లాడుకున్నాం రాజకీయంగా. శాసనసభలో అవతల అపోజిషన్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఆర్గ్యుమెంట్లు చేసుకున్నాం. కానీ నేను పోతే రాజశేఖర్ రెడ్డి ఎంత గౌరవం ఇచ్చాడు. ఈ పొలాలు 6,000 ఎకరాలు పొలాలు రేట్లు పెంచేదానికి నేను జనాన్ని అడ్డం నిలిపి ఫైనల్గా వాళ్ళే పెంచినారు. అట్లా చూసాం. జనార్దన్ రెడ్డి మీద పోరాటం చేశా. జనార్దన్ రెడ్డి నేను స్టంట్ వేసుకొని నిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఉంటే గుండెకి స్టంట్ వేసుకుంటే ఆయన 3 చక్రాల బండిలో తిరుగుతున్నాడు, కాళ్ళు అన్ని ప్రాబ్లం వచ్చేసింది. మనమంతా పోరాడాం ఆయన మీద. ఆయన కాంగ్రెస్, మనం తెలుగుదేశం. నిమ్స్కి వచ్చేసేసాడు.
దేనికి వచ్చావన్నా నువ్వు? నేను వస్తాను కదా అంటే, సర్లే ఆపు, నీకు బాగాలేకపోతే నేను వస్తానా, నువ్వు వస్తావా అని చెప్పి నిమిషం హౌసుల నుంచి కండలేరికి వస్తే ఆ నీళ్లు మడగ తీస్తే పరిగిస్తాయి. అటువంటి సేవింగ్స్ ఉంటుంది, నీటి పొదుపు ఉంటుంది అని చెప్పి అదే నీళ్లు సోమశిల నుంచి ఇక్కడికి వస్తే చాలా నష్టం, చాలా కష్టం. అదే సోమశిల నీళ్లు కండలేరు నుంచి వస్తే చాలా ఆదాయం, చాలా పొదుపు అని చెప్పి ఒప్పించి ఆ ఫైల్ క్లియర్ చేయించి టెండర్ పిలిపించా. అదే 2014లో నేను గెలిచి ఉంటే 15, 16కి ఇటువంటి పనులు ఎన్నో జరిగిపోయి ఉండేవి. దురదృష్టం నేను ఓడిపోయినా. ఆ తర్వాత సంవత్సరం ఎమ్మెల్సీ అయినా, ఆఖరిన 2 సంవత్సరాలు మంత్రి అయినా నేను ఓడిపోయినానని నేను వదిలిపెట్టలే, చేశాం. ఆఖరిన పని మొదలైంది. టెండర్లో 11% మైనస్. అది 24 చిల్లర కోట్లు అయితే, 25 చిల్లర కోట్లు అయితే 11% మైనస్. ఎవరేసినారు? కడప జిల్లా మేడా రఘునాథ్ రెడ్డి, అంటే రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి తమ్ముడు కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు వేశారు. వాళ్ళు ఏం 10% ఎక్సెస్ వేసుకొని తినలా. నీ మాదిరిగా మొత్తం ఈరోజు పనులన్నీ 10%, వేరే వాళ్ళు ఎవరు వచ్చేదానికిలే. ఆ రోజు ఎవరైనా పోటీలు రావచ్చు. 11% మైనస్ వచ్చారు. పని మొదలు పెట్టారు. ఎలక్షన్ వచ్చింది. దాదాపు 4 కోట్ల పని చేశారు. 2,30,00,000 బిల్లు చేశారు. పోయినారు. పోతే ఇరిగేషన్ వాళ్ళు కుదరదు, ఎమ్మెల్యే కాకాని దగ్గరికి పోకుండా రూపాయి మీకు రాదు అని చెప్పేశారు. వాళ్ళు ఏం చెప్పారు? మేము కూడా వైసీపీనయ్యా, వైసీపీ ఎమ్మెల్యే కంపెనీ, మేము కడపలో కార్పొరేటర్స్, మాకేదో మిషన్లకి బాడుగు వస్తుందని చెప్పి మాకు రఘునాథ్ రెడ్డి ఇచ్చాడు, ఏమి ఆదాయం తీసుకోకుండా. మాకేంది ఆయన పోయి కలిసేది అని అంటే, లేదు ఆయన కలవాల్సిందంటే ఆయన తిరిగిపోతే ఆయన పెద్ద మనిషి ఒకటే చెప్పాడు, మొత్తం వాల్యూ అంతా 24 కోట్లు, 10% 2 కోట్ల. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనుమడు నటులు కీర్తిశేషులు నందమూరి తారకరత్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రమైన మనుబోలులోని టీడీపీ కార్యాలయంలో జరుపుకున్నారు. తిరుపతి పార్లమెంటరీ కమిటీ యువత కార్యదర్శి పచ్చుపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నందమూరి తారకరత్న చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తారకరత్న ఆశయాలకు అనుగుణంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తామని, నారా చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిగా చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసీల అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, మారం రెడ్డి, రమణారెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. తారకరత్న గారు ఎన్టీ రామారావు గారి మనవడు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం లోకేష్ గారు పాదయాత్ర పెట్టినప్పుడు ఆయన ఎంటెంట్ ఉండి ఆ పార్టీని ఎంతో ప్రయత్నిస్తున్నారని ఆశతో ఉండేవారు. దురదృష్టం ఆ రోజు ఆయనకి గుండెపోటు రావడం, తర్వాత బెంగళూరు హాస్పిటల్లో నాయకులు చంద్రబాబు గారు, బాలకృష్ణ ముఖ్య నాయకులు పోయి ఆయన ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించిన దేవుడు కరుణించుకుంటూ ఆయన పైలోకి తీసుకుపోయాడు. కానీ ఆయన ఆత్మకి శాంతి కావాలని తెలుగుదేశం పార్టీని పైనుంచి అయినా ఆయన ఎన్టీ రామారావు గారు ఆశీర్వదించి మనం విజయకేతనం ఎగరేసిన రోజు వాళ్ళకి ఎంతో. కార్యాలయం నందు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత మొత్తం ఆయన నివాళి అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలవడానికి మేము తప్పక అందరినీ కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ఈయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు టౌన్లోని పచ్చిపాల రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ఈ 2024 ఎన్నికల్లో బాగా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేసి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. जय बोलो श्री भगवान वेंकटेश्वर महाराज की जय, विश्वनाथ महाराज की। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.